భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి జాతకులకు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది, వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే కర్కాటక రాశి జాతకులకు తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ జనరల్ గా సూర్యుడు తృతీయ భావంలో సంచారం చేస్తే శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ సూర్యుడు కన్యా రాశిలో కేతువుతో కలిసి సంచారం చేయడం వలన, కేతువు యొక్క డామినేషన్ వలన ఈ సూర్యుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేడు. కేతువు యొక్క డామినేషన్ వలన ఈ సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు గవర్నమెంట్ అధికారులతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే కర్కాటక రాశి వారికి వ్యయ స్థానం అయిన మిథున రాశిలో సంచారం చేయడం ద్వారా ఈ కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొన్ని సమయాలలో ఈ రాశి వారికి ఇంట్లో గాని బయట గాని ఇతరులతో వాదనలు లేదా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఇంట్లో వారితో అలాగే బయట వారితో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ మీరు ఇతరులతో వాదనలు, గొడవలు చేయకపోవడం ఉత్తమం, శ్రేయస్కరం. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ బుధుడు సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు మీ యొక్క జన్మరాశిలో సంచారం చేయడం ద్వారా ఈ రాశి జాతకు బుద్ధి కుశలత, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. అలాగే ఈ బుధుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. ఇక బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే కర్కాటక రాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ బుధుని ద్వారా కూడా మీకు ధనయోగం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు ఫినాన్షియల్ గా బాగా అభివృద్ధి చెందుతారు. కాకపోతే మీకు వచ్చినటువంటి ధనము ఖర్చుల రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. మరి ఇక్కడ బుధుడు కర్కాటక రాశి జాతకులకు తృతీయాధిపతి అయి తృతీయ భావంలో సంచారం చేసే బుధుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. ఇక్కడ బుధుడు కేతువుతో కలిసి ఉండడం, కేతు యొక్క డామినేషన్ వలన ఈ బుధుడు తన బలాన్ని, శక్తిని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేని స్టేజ్ లో ఉంటాడు. అలాగే ఈ కేతు యొక్క దుష్ప్రభావం వలన ఈ బుధుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క బ్రదర్స్ తో, సొసైటీలో ఉన్న మీ మిత్రులతో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారితో మీకు అనుకోని సమస్యలు, చికాకులు, గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో ఉండి తృతీయ భావంలో సంచరించడం ద్వారా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి మీకు మీ యొక్క బ్రదర్స్ నుండి లేదా మీ కొలీగ్స్ నుండి లేదా మీకు ఉన్నటువంటి మిత్రుల ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు లభించకపోవడం అనేది జరుగుతుంది. ఇక శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు కర్కాటక రాశి జాతకులకు చతుర్థాధిపతి అయి చతుర్థ భావంలో సంచారం చేయడం వలన వీరికి ఎక్కువగా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ శుక్రుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు నూతన స్థలాలు, పొలాలు, అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా వీరు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనుగోలు చేయడం లేదా అమ్మడం ద్వారా బాగా లాభపడతారు. అలాగే ఈ శుక్రుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారో వారికి రియల్ ఎస్టేట్ లో బాగా కలిసి వస్తుంది. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు బృహస్పతి కర్కాటక రాశి వారికి లాభస్థానమైన వృషభ రాశిలో సంచరించడం ద్వారా ఈ వృషభ రాశి వారికి గురువు ఎన్నో రకాల అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి గురువు వలన ఉద్యోగం రావడం, జాబ్ లో ప్రమోషన్ రావడం,
చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా లాభాలు రావడం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి గురువు యొక్క అనుకూలత వలన వీరికి వివాహ యోగం, సంతాన యోగం, గృహయోగం, వాహన యోగం ఇస్తాడు. అంతేకాకుండా ఈ రాశి జాతకులు చేయాలి అని అనుకున్న పనులన్నీ ఈజీగా చేసుకుంటారు. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు అష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి జాతకరీత్యా అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ భావంలో సంచరించడం వలన వీరికి ఆరోగ్య వృద్ధి, ఆయుష్ పెరుగుతుంది. అలాగే మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అంటే ఏదో విధంగా డబ్బు లేదా ప్రాపర్టీ లాంటిది మీకు రావడం జరుగుతుంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏదో జాక్ పాట్ మీకు తగులుతుంది. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు కర్కాటక రాశి వారికి నవంబర్ భావమైన మీనరాశిలో సంచరించడం ద్వారా వీరికి అనుకూల ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా వీరిలో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశీ యోగాన్ని ఇస్తున్నాడు ఈ రాహువు. అలాగే విద్యార్థులు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి రాహువు శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే ఈ రాశి జాతకులకు రాహు వలన దైవ చింతన, దైవ భక్తి పెరుగుతుంది. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి కేతువు తృతీయ భావమైన కన్యా రాశిలో సంచరించడం ద్వారా కేతు ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి కేతు వలన వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు వీరికి ఉంటాయి. అలాగే సొసైటీలో వీరికి ఉన్న ఫ్రెండ్స్ ద్వారా వీరు ఎక్కువగా లాభపడతారు. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.